ఏపీ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేసే అత్యంత కీలకమైన పొలిటికల్ సెగ్మెంట్గా గోదావరి జిల్లాలను చూస్తారు. ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలో కూడా గోదావరి జిల్లాలో ఎప్పుడూ కొలమానం. అక్కడ ట్రెండ్ని చూస్తే చాలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తున్నారనేది చెప్పవచ్చు. ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలో సీన్ మారుతోంది. గత ఏడాది చివరి దాకా ఒక విధంగా నడిచిన ట్రెండ్ కొత్త ఏడాది మొదటి 2 నెలలు మరో విధంగా సాగింది. గత ఏడాది వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలను దున్నేశారు. ఇసుక వేస్తే రాలనంత జనాలు వచ్చారు. ఒక విధంగా పవర్ఫుల్ ఫోర్స్గా గోదావరి జిల్లాల్లో జనసేన ఆవిర్భవించింది అని అంతా ఊహించారు. పవన్ సైతం తన మొత్తం పొలిటికల్ కెరీర్లో అంత దూకుడుగా చేసిన ప్రసంగాలు మరెక్కడా లేవు. వైసీపీ లేని గోదావరి జిల్లాలను ఈసారి చూపిస్తాను అని పవన్ శపథం చేశారు. ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ గెలవకూడదు అని ఆయన పట్టుదలగా చెప్పారు. జనాల నుంచి కూడా చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టీడీపీ పొత్తు తర్వాత కొంత వాతావరణం మారింది. అయినా సరే గౌరవప్రదమైన సీట్లు పొత్తులో తీసుకుంటామని చెప్పిన పవన్ కేవలం 24 సీట్లకే పరిమితం కావడంతో గోదావరి రాజకీయాలు వేడి మొత్తాన్ని చల్లారిపోయింది అని అంటున్నారు. దానికి తార్కాణంగా లేటెస్ట్ సర్వేలు అనేకం చెప్తున్నది కూడా ఇదే. నిజానికి జనసేన స్పీడ్కి టీడీపీతో జటకట్టిన వైఖరికి 180% సీట్లు ఈ రెండు పార్టీలు పట్టుకుపోవాలి. కానీ ఇప్పుడు అలాంటిది లేదని అంటున్నారు. తాజాగా వచ్చిన కొన్ని సర్వేలను చూస్తే తూర్పుగోదావరిలో మొత్తం 19 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 10 దాకా వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉంది అని వినిపిస్తోంది. జనసేన టీడీపీ కూటమికి 7-2 టఫ్ పొజిషన్ అని తేల్చింది ఈ సర్వే. అదేవిధంగా పశ్చిమ గోదావరిలో ఉన్న మొత్తం 15 అసెంబ్లీ సీట్లు చూస్తే వైసీపీ 7 నుంచి 8 దాకా గెలుచుకునే వీలు ఉంది అని, ఆ మిగిలినవి కూటమికి వెళ్తున్నాయి. అంటే ఎలా చూసుకున్నా 2 జిల్లాల్లో 1-2 సీట్లలో వైసీపీయే పై చేయిగా నిలుస్తోంది అన్నది తాజా రాజకీయ సన్నివేశం. జనసేన టీడీపీ కూటమిగా ఉన్నప్పుడు చేసిన సర్వేలు ఇవి. వీటిలో బీజేపీ కూడా చేరితే ఆ నెంబర్లో ఇంకా మార్పులు రావచ్చు అని టాక్. అంటే అది కూటమికి బలాన్ని పెంచే సీన్ ఉండకపోగా ఏమైనా అడ్వాంటేజ్ ఉంటే వైసీపీకే అన్న అభిప్రాయం వినపడుతుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే సామాజిక సమీకరణలో వచ్చిన తేడాలే అని అంటున్నారు. గత 4.5 ఏళ్లుగా ఒక్క రాజకీయ పక్షం వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపిన బలమైన సామాజిక వర్గం ఆలోచనలో మార్పు రావడం వల్లనే ఇలా జరుగుతోంది. దాంతో పాటుగా ఆ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తుగా ఒకవైపు పడాల్సిన చోట ఇప్పుడు టోటల్ చేంజ్ కావడం వల్లనే న్యూట్రలైజ్ అయింది. ఈ పరిణామాలను పూర్తిగా గమనించిన మీదటనే కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు. ఆయన రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి మరింత చురుకుదనం చూపిస్తారు అని టాకు. ముద్రగడ వంటి వారు ఎన్నికల తెరపైకి రావడం, మరో మాజీ మంత్రి కాపు వృద్ధ నేత చేగొండి హరిరామ జోగయ్య వంటి వారు పూర్తిగా మనస్తాపం చెంది సైలెంట్ కావడం వంటివి రాజకీయ సామాజిక సమీకరణలను మొత్తం మారుస్తున్నారన్న ఆయన అభిప్రాయం వినపడుతోంది. ఇదే కనుక ముందు సాగితే ఏపీ రాజకీయాల్లో విలక్షణమైన తీర్పు మరోసారి రావచ్చు అన్నది రాజకీయంగా విశ్లేషకుల మాటగా ఉంది.